ఈరోజు వస్తారు 5 సంవత్సరాల తర్వాత పోతారు. బట్ పర్మనెంట్ రిప్రజెంటేటివ్స్ ఎగ్జిక్యూటివ్లో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మర్చిపోయారు. ప్రభుత్వం ఏంటి, పార్టీ ఏంటి, పార్టీ వ్యవహారాలను తెచ్చి ప్రభుత్వ వ్యవహారాల్లో చొప్పిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు దాన్ని. అంతేగాని దానికి ఒక రూల్స్ ఉంటాయి, రూల్ ప్రకారము మేము పనిచేయాలి, మేము ప్రతినిధులమి, రాజ్యాంగ ప్రతినిధులమి, రాజ్యాంగ రక్షకులమి అన్న విషయాన్ని సాక్షాత్ 5 సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్లు పూర్తిగా గాలికి వదిలేశారు. అనేక సందర్భాలు నేను డిబేట్లో మాట్లాడాను. వీరు ఎంత ఘోరంగా తయారయ్యారంటే ఇప్పుడు ఏదైతే విజయ్ కుమార్ గారు చెప్తున్నారో ఈ డెప్యుటేషన్ సర్వీసెస్, డెప్యుటేషన్లో ఇంత ఘోరంగా మన రాష్ట్రంలోకి వేరే దాని నుంచి తీసుకొస్తుంటే మరి సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ కానీ మిగతా వాళ్ళు కానీ అట్లీస్ట్ ఐఏఎస్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఉంటుంది. అరే ఇంతమంది ఐఏఎస్ వాళ్ళకి పని లేకుండా ఇక్కడ ఉంటే నువ్వు బయట నుంచి మీకు బెస్ట్ పీస్ ఆఫ్ ఎగ్జాంపుల్ మీకు చెప్తానమ్మా. ఇండియన్ కోస్ట్ గార్డ్లో పనిచేస్తున్నాడు ఆయన, ఎవరు, వెంకటరెడ్డి, కోస్ట్ గార్డ్. అతనిని తెచ్చి మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్గా చేసి పడేశారు. యాక్చువల్గా మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ సీనియర్ మోస్ట్ డిపార్ట్మెంటల్ మ్యాన్ ఉండేవాడు. దాన్ని ఐఏఎస్గా ఎందుకు కన్వర్ట్ చేశారు అని అంటే ప్యూరిఫై చేయవలసిన అవసరం ఉంది, ఆ డిపార్ట్మెంట్ ఎక్స్పాండ్ అవుతుంది కాబట్టి ఐఏఎస్ క్యాడర్గా మార్చారు. మారిస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ వాడు ఏం చేస్తాడు, సముద్రంలో కాపలా గాయవలసిన వాడు ఇక్కడ ఏం చేశాడు, మొత్తం స్కామ్సే. మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ ఆ కన్సర్న్ మినిస్ట్రీతో కుల ములాఖాత్ అయిపోయి అతనికి తెలిసింది ఏమీ లేదు, తెలిసింది ఒకటే ఒకటి ఉంది, నీ బాంఛన్ దొర అన్నట్టు వాళ్ళు ఏం చెబితే ఆ పని చేయడానికే ఆయన చేశాడు. అనేక స్కాములు వారం రోజుల క్రితం కింద ఎలక్షన్ రిజల్ట్ వచ్చి వారం రోజుల కింద నేను పబ్లిక్గా ఎయిర్లో చెప్పలేను కానమ్మా, ఒక ఫైల్ సంతకం పెట్టాడని ఇన్ఫర్మేషన్ నాకు వచ్చింది. అది నేను తర్వాత అధిష్టానానికి నేను తెలియజేస్తాను, దాని మీద చర్యలు తీసుకోమని. అంటే ఎంత అస్తవ్యస్తంగా తయారైంది అంటే ఎగ్జిక్యూటివ్, అసలు అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ రెండు రకాలుగా వేరుగా ఉండాలి. ఈ రెండు మిలాఖాత్ అయితే చాలా ప్రమాదం రాజ్యాంగానికి కానీ సామాన్య పౌరుడికి కానీ. అందుకనే అంబేద్కర్ గారు లెజిస్లేటివ్ ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ థియరీ ఆఫ్ సపరేషన్ ఆఫ్ పవర్స్ని పెట్టి విడదీశారు. ఇండిపెండెంట్గా ఉండవలసిన అవసరం ఉందని చెబితే ఈ ఎగ్జిక్యూటివ్ అంతా కూడా వెళ్ళి పొలిటీషియన్స్తో చుట్టరికాలు చేసుకొని, పొలిటీషియన్స్తో చెంచాగిరి చేసుకొని, కుక్కపిల్లలాగా తోకాడించుకుంటూ, నేను ఇంత గంభీరమైన పదజాలం వాడుతున్నానంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చేసిన వ్యవస్థల్ని ధ్వంసం అవ్వడానికి ప్రధాన కారకులు నేనైతే అంటాను ఈ ప్రభుత్వ అధికారులే. పొలిటికల్ పార్టీ వాళ్ళకి అనుకూలంగా పనిచేయమని చెప్తుంది. మీకేం కళ్ళు పోయాయా, మీకు బుర్ర పనిచేయలేదా, రూల్స్ ఏమిటి ఇవన్నీ మీకు తెలియదా, నోట్ ఫైల్ మీద ఎప్పుడైనా రాశారా ఇది చేయడానికి వీలు లేదు అని చెప్పేసి. ఇందాక విజయ్ కుమార్ గారు రావత్ గారు చాలా మంచి ఆయన, అటువంటి వాళ్ళనే పెట్టుకున్నారు. అటువంటి వాళ్ళు ఉన్నప్పుడు ఎందుకు నువ్వు ఉద్యోగం చేయాలి, రిజైన్ చేసి ఇంటికి పో. రావత్ గారు మంచి వ్యక్తి, నాకు తెలుసు, నేను ఆయనతో ఒక అవార్డు పనిచేశాను. కానీ అసమర్థుని జీవనయాత్ర, బుచ్చిబాబు గారు రాసిన నవల్లో అసమర్థుని జీవనయాత్రకి ఆయన మంచి సంకేతం. ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి ఒక్కడి చరిత్ర నా దగ్గర ఉంది. ఇలాంటి వాళ్ళని సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ద్వారా చేశారు. ఇక రెండవ విషయం మీరు టేకప్ చేసింది ఫైల్స్ ధ్వంసం. ఫైల్స్ ధ్వంసం చేస్తున్నారన్న విషయం గవర్నర్ గారికి దృష్టికి రాబట్టే ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్నారు. ఫైల్స్ ధ్వంసం చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే ప్రతి మినిస్టర్ పేషీలో, ప్రతి ఐఏఎస్ పేషీలో కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అండ్ ప్రైవేట్ ఎంప్లాయీస్ని డంప్ చేసి పాడేశారమ్మా, డంప్ చేసి పాడేశారు. దే ఆర్ నాట్ గవర్నమెంట్ సర్వెంట్స్, దే ఆర్ నాట్ రెస్పాన్సిబుల్. వాళ్ళు ఇష్టాసారంగా చేసి వీళ్ళు ఏం చెప్తే చేయడానికి వాళ్ళు పెట్టారు. మనం గతంలో కూడా అనేకసార్లు నేను చెప్పాను, ఇదంతా క్లీన్ చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఏదో